హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రమ్య. సో ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన ప్లేస్ని చూడబోతున్నారు. చాలా 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 బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది నేను చూపించేది. ఇప్పుడు అదేంటో కాదండి, బెంగళూరులో ఉన్న అక్వేరియం ప్యారడైజ్ అనమాట. సో అక్వేరియం అనగానే మీకు అర్థమవుతుంది కదా, అన్ని ఫిషెస్ ఉండే ప్లేస్ అని. సో ఈ అక్వేరియం ప్యారడైజ్ ఎలా ఉంది, అక్కడికి ఎలా అక్కడ టికెట్ ప్రైస్ ఎంత, అండ్ ఏ ఏరియాలో ఉంది, అది నిజంగా వర్తా కాదా చూడడానికి, మర్మైడ్ షో ఉందా లేదా ఇందులో అన్న విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో ఇది అక్వేరియం ప్యారడైజ్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ అనేది ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు థీమ్ అంతా కూడా చాలా బాగుంది. బయటనే ఎంత చక్కగా ఎంత బాగుంది చూడండి. అసలు బ్లూ కలర్లో సీ థీమ్లో చాలా చాలా బాగుంది ఎంట్రన్స్. అండ్ లోపల కూడా అలానే ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, వీడియోలో చూస్తారు కదా. అసలు చాలా చాలా బాగుంది లోపల అంబియన్స్ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అక్వేరియం ప్యారడైజ్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో జేసీ నగర్లో ఉంది. ఓకే, సో అక్కడికి మీరు మీ మీ ఏరియాలను బట్టి ఎలా వెళ్ళాలనుకున్నది మీరు వెళ్ళచ్చు. ఓకే, అండ్ లోపల అంతా కూడా ఇలా ఉందన్నమాట అంబియన్స్. ఈ లోపలగా నేను చెప్పి ఇంకా ఫిషెస్ ఉండే ప్లేస్ దగ్గర అంబియన్స్ ఇంకా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బయట కూడా చాలా మొత్తం మమ్మీ థీమ్ ఉంది బయట. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ 399 ఉందండి వీక్ డేస్లో, వీకెండ్లో 499, చైల్డ్ 349, వీకెండ్లో 449 అనమాట. అండ్ మర్మైడ్ షో అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఆన్ మండే, వెనస్డే అండ్ ఫ్రైడే అనమాట. సో చాలా బాగుంటుంది మర్మైడ్ షో కూడా, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మా పాప ఇలా ఫోజ్ ఇచ్చి దిగింది. చెప్పాను కదా మొత్తం మమ్మీ థీమ్ ఉంటుంది ఇక్కడ అని. సో బయట అంతా కూడా మమ్మీ స్టాచ్యూస్ అట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అంబియన్స్ బయట. అండ్ ఆ సీనరీస్ అలా అన్నీ కూడా వాల్ పోస్టర్స్ అన్నవి పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ ఇది టికెట్స్ కొనే ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి టికెట్స్ కొన్నాక మనం అలా ఎంట్రన్స్ వెళ్ళేదన్నమాట ఇది అప్స్టైర్స్కి. సో ఎంట్రన్స్ చూడండి, చాలా చాలా బాగుంది, జంగిల్ థీము. అండ్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్గా అక్కడ చూడడానికి. అండ్ లోపలికి వెళ్ళాక ఇలా ఉందన్నమాట జంగిల్ థీమ్లో మొత్తము. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూపిస్తాను. ఒక్కొక్క ఫిష్ దాని నేమ్ ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. అన్ని ఫిషెస్ నేను కవర్ చేయలేను. సో కొన్ని ఫిషెస్ మాత్రమే కవర్ చేశాను, మళ్ళీ లెందీ అయిపోతుంది. ఇది చూడండి, ఇది ఫిషా స్నేకా నాకైతే అసలు అర్థం కాలేదు. చాలా అసలు చూడడానికి భయంకరంగా ఉంది. అలా నోరు తెరుస్తుంది, నోరు క్లోజ్ చేస్తుంది. చాలా పెద్దగా ఉంది ఫిష్. దీన్ని నేమ్ చూద్దామంటే అక్కడ ఏంటో రాయలేదు. సో తర్వాత ఇది వచ్చేసి అలిగేటర్ అనమాట. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలిగేటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాలుగా. చూడండి అసలు ఎన్ని అలిగేటర్స్ ఉన్నాయో అసలు. అండ్ ఇవి వచ్చేసి ఫిషెస్ అన్నీ ఒక చోట పడుకొని ఉన్నాయి. మరి ఈ ఫిష్ నేమ్ ఏంటో నేను మీకు చూపిస్తాను వీడియోలోనే. సన్ క్యాట్ ఫిష్ అంట. సో ఆ ఫిషెస్ వచ్చేసి అన్నీ ఒకే చోట చేరి అలా పడుకొని ఉన్నట్టే ఉన్నాయి అవి. అండ్ తర్వాత లోపల అంబియన్స్ చూడండి అసలు ఎంత బాగుందో ఆ లైటింగ్స్లో. అండ్ మొత్తము చెట్లు అలా కలర్ఫుల్ లీవ్స్ అలా పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే ఫిష్ వచ్చేసి మీకు ఫెదర్ ఫిష్ అనమాట. సో ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇది ఫెదర్ ఫిష్ కాదు, ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫిష్. ఫెదర్ ఫిష్ ఎక్కడ ఉంటుందంటే అదిగో అక్కడ ఉంది చూడండి, బ్లాక్ కలర్ది ఇలా కదులుతూ ఊగుతూ ఉంది. ఎంత పల్చగా ఉందో అసలు ఆ ఫిష్. అది ఫెదర్ ఫిష్ అంట. సో చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ వచ్చే ఫిష్ వచ్చేసి జీబ్రా చిచిల్డ్ అనమాట. సో జీబ్రా ఫిష్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో సేమ్ జీబ్రాకి ఎలా ఉంటాయో అలా ఈ ఫిష్కి కూడా అలా ఉన్నాయన్నమాట చారలు. బాగుంది అసలు. డిఫరెంట్ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లడ్ రెడ్ ప్యారెట్ అనమాట. అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి సేమ్ దానిలాగే రెడ్ లాంటివే, బట్ ఏంటంటే బ్యాండెడ్ సిచిల్డ్ అంట. సో బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అలిగేటర్ చాలా పెద్దది. ఇందాక చూసినది కొంచెం సైజ్ తక్కువ ఉంది, ఇదేమో చాలా పెద్దది. సో డిఫరెంట్ ఇక్కడ వేరే రకం ఫిషెస్ ఉన్నాయి. వాటి మధ్యలో ఒక 2 అలిగేటర్స్ అన్నవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఈ చేపలకి చూడండి అసలు మీసాలు ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసి నేమ్స్ ఏంటో రాయలేదు కొన్ని ఫిషెస్కి. సో ఇవి ఇలా ఉన్నాయన్నమాట ఫిషెస్. అండ్ అక్కడ ఒక చోట ఫుల్ అంబియన్స్ ఇలా ఉందన్నమాట మొత్తము.
జంగిల్ థీమ్, ఫారెస్ట్ థీమ్ లాగా ఉందన్నమాట. అసలు మొత్తం చెట్లు, వాటర్ ఫాల్, అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది దగ్గర నుంచి చూడడానికి. ఆ వాటర్ ఫాల్లో కింద పాండ్ ఉంది కదా, ఆ పాండ్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయన్నమాట, కలర్ఫుల్ ఫిషెస్. భలే ఉండింది చూడడానికి వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవో చిన్న చేపలు ఉన్నాయండి, రెడ్ కలర్లో ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదు కలరు. ఎన్ని ఉన్నాయో అవి అయితే చాలా ఉన్నాయి, వాటి పేరేంటో చెప్పలేదు. అండ్ ఇది వచ్చేసి స్నేక్ హెడ్ అనమాట, స్నేక్ హెడ్ ఫిష్ అనమాట. టేల్ దగ్గర చూడండి స్నేక్ హెడ్ లాగా ఉంటుంది అనమాట, స్నేక్ హెడ్. సో టేల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, స్నేక్ లాగా ఉంటుంది హెడ్, సో దానికి ఆ పేరు ఉంది. అండ్ ఇక్కడ ఏవో కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి రకరకాలుగా. సో అవి కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, అండ్ కొన్ని ఎండ్రకప్పల్లాగా ఉన్నాయి, అంటే లైక్ క్రాబ్స్ లాగా ఉన్నాయి, అలా ఉన్నాయి. కానీ అవి క్రాబ్స్ కాదంట, అవి కూడా వన్ టైప్ ఆఫ్ ఫిషే అంట. సో దాని నేమ్ ఏదో రాశారు అక్కడ, నేను తీయలేదనుకుంటా, సంథింగ్ క్యాట్ గ్రే ఫిష్ అని అలా ఏదో ఉంది నేమ్. సో ఇవి ఇలా ఉన్నాయన్నమాట. వీటిని చూస్తుంటే నాకు తేళ్ళే గుర్తొస్తున్నాయి అసలు, చాలా తేళ్ళలాగే ఉన్నాయి అవి. అండ్ ఇవి వచ్చేసి థ్రెడ్ ఫిన్ అఖారా అంట. థ్రెడ్ ఫిన్ అంటే అబ్జర్వ్ చేయండి, ఆ చేపల దగ్గర వింగ్స్ దగ్గర థ్రెడ్ లాగా ఉంది, సన్నగా థ్రెడ్ లాగా ఉన్నాయి వింగ్స్ దగ్గర, అబ్జర్వ్ చేయండి. అందుకే దానికి ఆ పేరు వచ్చినట్టుంది. ఇదిగో చూడండి, మీకు నియర్ బై చూపిస్తున్నాను క్లోజప్లో. థ్రెడ్ లాగా రెడ్ కలర్ది అలా ఫ్లో అవుతుందన్నమాట. అండ్ ఇది మీరు చూసారు కదా, ఇందాక చూపించాను నేను మీకు, ఫెదర్ ఫిష్ అనమాట. ఇది బ్లాక్ కలర్ పల్చగా ఉంటుంది అని చెప్పాను కదా, సో ఇవి ఫెదర్ ఫిష్లు అనమాట. సో ఇవన్నీ కూడా ఒక చోట ఉన్నాయి ఫెదర్ ఫిషెస్. అండ్ నెక్స్ట్ సిల్వర్ అరోవనా అంట. ఇవి వచ్చేసి సిల్వర్ ఫిషెస్ అనమాట. ఇలా ఉన్నాయన్నమాట సిల్వర్ ఫిషెస్. వీటి వింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్నిటికీ ఎలా ఉంటాయో అలా లేవు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి సిసిలా టెమనిస్ అంట. సో ఇది వచ్చేసి చూడండి ఫిష్ ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో నేను చెప్పలేను అసలు, చాలా రకాలు ఉన్నాయి, అన్నీ తీయడం చాలా కష్టం. ఇది వచ్చేసి త్రీ స్పాట్ డామ్లిష్ ఫిష్ అంట. సో వీటిపైన వైట్ కలర్ స్పాట్స్, మొత్తం బ్లాక్ ఉంది ఫిష్, అండ్ వీటిపైన డాట్స్ ఉన్నాయన్నమాట, 3 డాట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయంట, అండ్ ఫైట్ చేస్తాయంట బాగా. సో అందుకే దానికి ఆ పేరు వచ్చింది, డాట్స్ ఉండడం వల్ల 3 డాట్ అని. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి, క్యూట్గా, చూడడానికి సైజ్ చిన్నవే. ఇవి క్లౌన్ ఫిష్ అనమాట. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ తర్వాత జెల్లీ ఫిషెస్ అండి, చాలా చాలా బాగున్నాయి జెల్లీ ఫిషెస్. ఇక్కడ చాలా బాగా పెట్టారు, ఎన్ని నెంబర్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయో అసలు, అవి మూవ్ అవుతుంటే. అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ పెట్టారు. సో ఆ కలర్ఫుల్ లైట్స్లో అసలు భలే కనిపిస్తున్నాయి జెల్లీ ఫిషెస్ అయితే. చాలా నచ్చింది నాకు జెల్లీ ఫిషెస్, చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి బయట అన్నమాట, మళ్ళీ అక్కడ నుంచి మనం ఇట్లా బయటకు వస్తే ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫ్లవర్ హార్న్ ఫిష్ అంట. దానిపైన చూడండి బుడిపిలాగా ఎలా ఉందో, భలే ఉంది. బట్ కలర్ఫుల్గా ఉంది అది, కొంచెం కొత్తగా ఉంది అది. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చాక సమ్ వ్యూ ఇలా ఉంది. ఈ అక్కడి నుంచి బయటకు వచ్చాక మనము టన్నెల్లోకి వెళ్ళాలన్నమాట. ఆ టన్నెల్లోకి వెళ్ళడానికి మధ్యలో ఇలా ఒక సెటప్ అనేది వేసి పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టన్నెల్లోకి వెళ్తున్నాము. అండర్ వాటర్ టన్నెల్ అంటారు కదా, ఫిషెస్ అక్వేరియం ఉండేది. సో అలా చాలా బాగుంది టన్నెల్ అయితే చూడడానికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి అక్వేరియం టన్నెల్ని, చాలా చాలా బాగుంది. అండ్ మొత్తం అటు ఇటు ఫిషెస్ ఉంటాయి. అండ్ లోపలంతా కూడా మంచి సెటప్ ఉంది. ఆ సెటప్ అంతా ఏంటంటే ఒక నిధి రిలేటెడ్ సెటప్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు అండర్ వాటర్లో మనకి నిధి ఉంటుంది కదా, సో అలా నిధి సెటప్ అన్నది వేశారు వాళ్ళు. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాచ్యూస్ అలా పెట్టారు. అండ్ మొత్తం అటు ఇటు ఫిషెస్ ఉన్నాయి, కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అసలు, చూడడానికి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము మర్మైడ్ షోకి వెళ్తామన్నమాట. మర్మైడ్ షో అనేది స్టార్ట్ అయిపోయింది, యాక్చువల్ 3 o'clock స్లాట్ అనమాట. ఇది వచ్చేసి నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు, మేము ఇంకా ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి షో చూడాలంటే. సో మేము అలా టన్నల్లో వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నాకు ఇలా మర్మైడ్స్ కనిపించాయి అనమాట.
చాలా చాలా బాగున్నాయి. ఆ మర్మేడ్ డ్రెస్ వేసుకొని మనుషులే అలా చేస్తున్నారు. కానీ రియల్గా చాలా గ్రేట్ కదండి. అంతసేపు వాటర్లో ఉండి వాళ్ళు అలా షో చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అసలు. కానీ షో కూడా చాలా 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 బాగుండింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను షోని. అసలు చాలా ఎక్సలెంట్గా ఉండింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి వస్తున్నాము. సో ఫ్రంట్ సైడ్ అసలు చేపలు చూడండి ఎంత బాగున్నాయో, క్యూలో చక్కగా వెళ్తున్నాయి అసలు. కొన్ని అటు కొన్ని ఇటు వెళ్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మర్మేడ్ షో. నేను ఫ్రంట్ సైడ్కి వచ్చేసాను అనమాట. సో 2 మర్మేడ్స్ ఉన్నాయి. ఆ 2 మర్మేడ్స్ సెంటర్కి వచ్చేసి ఇలా షో వచ్చేస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. అండ్ అక్కడ ఈ మర్మేడ్ షో జరిగేటప్పుడు వెనక ఒక మంచి మ్యూజిక్ వస్తుంటుంది. ఆ మ్యూజిక్కి తగ్గట్టు వీళ్ళు చేస్తుంటారనమాట. అండ్ వెనక వాయిస్ ఓవర్ కూడా వస్తుంటుంది వాళ్ళ గురించి చెప్తూ. చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ అక్కడ రియల్గా వెళ్ళి చూస్తే మటుకు చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ షో అనమాట. అలా మంచిగా మొత్తం ఒక 4 ప్లేసెస్లో అలా చేస్తూ సేమ్ థింగే చేసుకుంటూ వెళ్తారనమాట. చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. వాళ్ళు అలా చేయడం నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఎంత బ్రీతింగ్ పవర్ ఉండాలి ఆ వాటర్లో ఉండాలంటే అంతసేపు. చాలా గ్రేట్ అసలు. అండ్ వాళ్ళు చేస్తున్న ఫీట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. మంచిగా ఉండింది షో. నిజంగా వర్త్ అనిపించింది నాకు ఈ అక్వేరియం మనం పెట్టే మనీకి. సో 449 అంటే నిజంగా వర్త్ అనిపించింది. అండ్ నేను తర్వాత సరదాగా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. సో ఇదండి అక్వేరియం గురించి. ఎవరన్నా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ అక్వేరియం ప్యారడైజ్ని విజిట్ చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంది మొత్తం యాంబియన్స్ కానీ, అక్కడున్న ఫిషెస్ కానీ. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నేను ఇంకా మీకు కొన్ని చూపించాను. ఇంకా చాలా ఉన్నాయి. అసలు టైం ఎట్లా గడిచిపోతుందో తెలియదు మనకి. అలా చూస్తూ వెళ్ళిపోతాం అనమాట. అసలు కలర్ఫుల్ ఫిషెస్, బ్యూటిఫుల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయో అసలు. అండ్ మర్మైడ్ షో వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ షో అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎండింగ్లో చూస్తాం మనం షోని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.